మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే నాన్ గెజిటెడ్ ఉద్యోగులు పంచసూత్ర పథకాన్ని తిరస్కరించి డిసెంబర్ 7, 1972లో సమ్మె ప్రారంభించారని చెప్పుకున్నాం. అదే జయాంధ్ర ఉద్యమం పేరుతో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని జనసంఘ్, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ పార్టీలను కొంతమంది సమర్థించారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిపిఎం దీన్ని సమర్థించలేదు. అదే పంచసూత్ర పథకంపై ఆంధ్ర నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే 1972 డిసెంబర్ 20న భారత పార్లమెంట్ దీనిని ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంచసూత్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నంలా అభివర్ణించింది అన్నమాట. అయితే పార్లమెంట్లో పంచసూత్ర ప్రణాళిక ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు ఆంధ్రప్రాంత నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ముల్కీ నిబంధనలు పూర్తిగా రద్దు చేయాలని ఆంధ్ర నాయకులు పట్టుబట్టారు. అయితే ఇది సరైన ధోరణి కాదని అప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులను హితవు చేశారు. కానీ వారి ధోరణిలో ఏమాత్రం మార్పు రాలే. అప్పటికి పార్లమెంటు పంచసూత్ర పథకం చట్టబద్ధ కల్పించడంతో విజయవాడ నగరంలో సమైక్యవాదులు డిసెంబర్ 24, 1972న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ వారి ప్రోద్బలంతో ఊరేగింపు తీయడానికి ప్రయత్నించారు. అయితే దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరేవారు విధ్వంసం సృష్టించడంతో సిఆర్పిఎఫ్ బలగాలు కాల్పులు జరిపారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారని. ఆంధ్ర ప్రాంతంలో అనేక చోట్ల సమైక్యవాదులపై దాడులు జరిగాయి. అయితే జనవరి 1వ తేదీన ప్రభుత్వం ఉద్యమ నాయకులను అరెస్ట్ చేసింది. ఈ లోపల కొద్దిమంది ఏం చేశారు, ఆంధ్ర ప్రాంత నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 1972 డిసెంబర్ నెలలో ముల్కీ అనే పదాన్ని నిర్వచించమని హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1973 ఫిబ్రవరి 17న ఒక వినూత్న తీర్పిచ్చింది. తెలంగాణలో పుట్టి పెరిగిన వారు ముల్కీలు కాదని, తెలంగాణ వలస వచ్చి ఎక్కడో అక్కడ స్థిరపడ్డ వారే ముల్కీలని భాషని చెప్పింది. అంటే తెలంగాణలో పుట్టిన పెరిగిన వారు ముల్కీలు కాదన్నది. అంటే ఎందుకు అంటే పోయింది ఎవరు ఓటుకు? ఆంధ్ర వాళ్ళు. అంటే వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చేసింది. ఏమని తెలంగాణకు వలస వచ్చే వారే అక్కడ స్థిరపడేవారే ముల్కీలు అని చెప్పింది అన్నట్టు. ఇది చూడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. 1973 జూలై 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో తీర్పు. అంటే ముల్కీ నియమాలు ఉద్యోగాల నియమ ప్రక్రియలో వర్తిస్తే కానీ ఆ తర్వాత సీనియారిటీ, ప్రమోషన్లకు వెనుకటికి ఉద్యోగానికి తిరిగి పంపడం, ఉద్యోగం తీసివేయడం మొదలైన వాటికి వర్తించదని పేర్కొంది. అంటే ఉత్తర్వుల్లో పార్లమెంట్ చేసిన ముల్కీ చట్టం ద్వారా అంటే కొద్దిపాటి ప్రయోజనాలు కూడా తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేసిరు. అంటే ఆ తీర్పు వచ్చిందో లేదో ఇక్కడ రిటర్న్గా ఎన్ని తీర్పులు వచ్చినాయి? 2, 3 వచ్చినాయి అన్నట్టు. అంటే అట్లా పుట్టినోడు ముల్కీ కాదన్నాడు, వచ్చినోడే ముల్కీ అన్నాడు. అంటే ఇవన్నీ పరంపర సాగినట్టు. అప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిండు, పివి నరసింహారావు ఒకవైపు తెలంగాణ సంరక్షణ ప్రయత్నిస్తుంటే మరోవైపు ఆంధ్ర వైపు నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినారు, ప్రయత్నం చేశారు. అంటే జనవరి 12, 1973 తేదీన మరో 8 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంటే అయితే కేంద్ర ప్రభుత్వం మరో వారం రోజులకే పివి ప్రభుత్వం రాజీనామా చేయమని కోరాడు. అయితే దీనితో 1973 జనవరి 18న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అంటే ఈ లోపుగా 1973 జనవరి 21నే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు సమావేశంపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను పునరుద్ధరించడం జరిగింది. అంటే తెలంగాణ కాంగ్రెస్ ఫోరం ఏర్పడింది. అప్పటికి తెలంగాణ నాయకులు ఎంతో అసంతృప్తి గూడుగట్టుకుని ఉంది. ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అక్టోబర్ 30, 1972 తేదీన తెలంగాణ ప్రాంతీయ కమిటీ కౌన్సిల్ చైర్మన్ శ్రీ కోదాటి రాజమల్లు గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ ఎవరో శ్రీ కోదాటి రాజమల్లు ముల్కీ నిబంధనలు వెనుకని తేదీ నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఎక్కువ అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలన్నీ ఆంధ్ర ప్రాంత నాయకులు కలవర కలిగించాయి. ఆంధ్ర ప్రాంత నాయకులు ఏం చేశారు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 108 రోజులు సమ్మె చేసి 1973 మార్చి 20న సమ్మె విరమించారు. అంటే ఈ లోపుగా ఉద్యమానికి నాయకత్వం వహించిన కాకాని వెంకటరత్నం అనేట ఆయన మరణించింది. అంటే మిగిలిన నాయకులు ఉద్యమ నాయకత్వానికి ఆసక్తి కనబరచకపోవడం వలన తదుపరి పరిణామాలు ఫలితంగా ఉద్యమం తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. నాయకవర్గంలో కూడా చీలికలు రావడం జరిగింది. అంటే ఫిబ్రవరి 7న 1973 తేదీన ప్రధాని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ చేసే నాయకులు ఢిల్లీకి ఆహ్వానించింది. అంటే కొద్దిమంది ప్రధానితో చర్చలకు ఢిల్లీకి వెళ్ళారు. అంటే రాష్ట్రంలో గవర్నర్ సలహాదారు ముఖ్యుడైన హెచ్సి అంతంగా రాష్ట్ర పాలన నిర్వహించడమే కాక కేంద్ర ప్రభుత్వ దూతగా అనేక మందితో ఎన్నో దఫాలుగా చర్చలు జరిపాడు. అయితే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, హోంమంత్రి కేసీ పంత్ రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రాంత నాయకులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఫలితంగా ఏమైంది, సెప్టెంబర్ నెలలో ఒక రాజీ పరిష్కారం అయితే కనుక్కున్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 1, 1973న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పునరుద్ధరించారు. అంటే రెండు ప్రాంతాలకు
అమోద్య యుగమేళ ఓ 6 సూత్రాల పథకాన్ని రూపొందించారు. ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు కార్యాచరణ కమిటీ 1973 అక్టోబర్ 1న సమావేశమై 6 సూత్ర పథకాలు ఆమోదిస్తూ 10 నెలలుగా సాగుతున్న జయాంధ్ర ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 1973 నెలలో ఆంధ్రలో ఆ ఉద్యమం ఆగిపోయింది. అంటే ఉద్యమాన్ని ఎంతో కాలం కొనసాగించలేకపోవడం, ప్రజల మద్దతు తగ్గిపోవడం, నాయకత్వం లేమి, ఇవన్నీ తదితర అంశాలు ఏం చేసినాయి, వారి ఉద్యమానికి అంటే ఉద్యమం లేకుండా చేసినాయి అన్నాడు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 6 సూత్రాల పథకం కూడా ప్రజల్లో ఆమోదం పొందడం కూడా ఉద్యమం వీరిన కారణంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 6 సూత్రాల పథకం అంటే ప్రత్యేక తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2 ప్రాంతాల నాయకులతో విస్తృత చర్చలు జరిపి శ్రీమతి ఇందిరాగాంధీ, హోంమంత్రి కేసీ పంత్ అలాగే 6 సూత్రాల పథకాన్ని రూపొందించారు. అంటే దీన్ని సెప్టెంబర్ 21న 1973 రూపొందించారు. 6 సూత్రాల పథకం అనేది 1973. రాష్ట్రంలోని 11ది వచ్చేసి రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల సత్వర అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజధాని పద్ధతిని అభివృద్ధి పరచడానికి ఖచ్చితమైన నిధులు కేటాయించాలి. అటువంటి ప్రణాళికలు తయారు చేయడంలో వెనుకబడ్డ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులతో పాటు కొందరు నిపుణులను భాగస్వామ్యం కల్పించి ఒక రాష్ట్ర స్థాయి ప్రణాళిక బోర్డు వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఉపసంఘాలను నియమించాలి. ఇది అలాగే విద్యా సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో రాష్ట్రానికంతా ఒకే విధానాన్ని వర్తింపజేయాలని రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో ఉన్నత విద్యా వసతులు అభివృద్ధి పరచడానికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించాలని పేర్కొన్నారు. అంటే ఇలా ఒక స్థాయి ఉద్యోగాల వరకు ప్రత్యక్ష నియామకాలు స్థానికులకు ప్రాధాన్యత, అంటే నాన్ గెజిటెడ్ ఉద్యోగులం, సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సంస్థలు, హైదరాబాద్ సిటీ పోలీసు మినహా మిగిలిన వాటికి వర్తిస్తాయి. ఇది అంటే నాన్ గెజిటెడ్ పోస్టులతో సమానంగా హోదారీత్యా ఉండే స్థానిక సంస్థల ఉద్యోగాలకు కూడా స్థానికత వర్తిస్తుంది. అంటే తహసీల్దారు, జూనియర్ ఇంజనీర్లు, సివిల్ అసిస్టెంట్, సర్జన్ పోస్టులతో పాటు నియామకాలకు వర్తిస్తుందని చెప్పింది. అంటే వీటిలో పదోన్నతి అవకాశాలను వివిధ సర్వీస్ కేడర్లు మెరుగుపరచడానికి స్థానిక ఆధారంగా వ్యవస్థీకరించాలి. అంటే పరిపాలనా సౌలభ్యం కోసం నిర్దిష్ట గెజిటెడ్ స్థాయి, గుర్తుపెట్టుకోవాలి, గెజిటెడ్ స్థాయి 1 లేదా 2వ స్థాయి వరకు కూడా వీలైనంత వరకు స్థానికత అనువర్తింపజేయాలని చెప్పారు. అంటే 4వది వచ్చేసి పాయింట్, సర్వీస్కు సంబంధించిన సీనియారిటీ, పదోన్నతి ఇతర సంబంధిత అంశాల్లో ఫిర్యాదులను, ఇబ్బందులను విచారించడానికి, పరిశీలించడానికి ఉన్నత అధికార పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఈ ట్రిబ్యునల్ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలుపరచాలని చెప్పింది. అంటే పైన వివరించిన సూత్రాలను పాటించడంలో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను, లింగేస్టేషన్ అంటే అనిశ్చిత పరిస్థితులను నివారించడానికి భారత రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించే అధికారాన్ని పరిశీలించాలని చెప్పింది. అలాగే పైన సూచించిన పద్ధతులను మార్గాలను అవలంబించినట్లయితే ముల్కీ నిబంధనలు తెలంగాణ ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అవసరమైందని చెప్పింది. అంటే ఈ 6 సూత్రాల పథకము అనేది తెలంగాణ ఆంధ్ర 2 ప్రాంతాలకు 2 ఆమోద్య యోగమాలు రూపొందించినట్టు అంటే హోంమంత్రి కేసీ పంత్ తెలిపారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నాయకులతో సంప్రదించిన పిదట ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు 6 సూత్రాల పథకాన్ని ప్రకటించారు. అయితే దీనితో ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ 1973 అక్టోబర్ 1వ తేదీన సమావేశమై 6 సూత్రాలను ఆమోదించి ఉద్యమాన్ని విరమింపజేసింది. ఆ తర్వాత 1973 డిసెంబర్ 18న భారత పార్లమెంటు 6 సూత్రాల పథకాన్ని రాజ్యబద్ధం చేయడానికి కేంద్రం ఆమోదించింది. దీనికోసం మనకు రాజ్యాంగం 32వ సవరణ అవసరమైంది. భారత రాజ్యాంగంలో 371 నిబంధనలకు ఈ జత చేసి 6 సూత్రాల పథకాన్ని రాజ్యాంగబద్ధం చేయడం. ఈ రాజ్యాంగ సవరణ జూలై 1, 1974 చట్టంగా మారింది. 6 సూత్రాల పథకంలో ఏమైంది, నిరుపయోగమైన ముల్కీ నిబంధనలు రద్దు చేయడం జరిగింది. 1958లో వచ్చేసి ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కమిటీని 1974 జనవరి 1వ తేదీన రాష్ట్రపతి ఉత్తర్వు మేరకు రద్దు చేయడం జరిగింది. 1973 డిసెంబర్ 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఆంధ్రప్రదేశ్ కమిటీ శాసనసభ పక్షానికి కొత్త నాయకుని ఎంపిక చేయాల్సిన ప్రధానమంత్రి కోరుతూ డిసెంబర్ 1973లో తీర్మానం చేయడం జరిగింది. దీంతో గతంలో రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన శ్రీ జలగం వెంగళరావు గారిని ప్రధాన ఇందిరాగాంధీ శాసనసభ పక్షనేతగా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు 15 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని అంటే రాజకీయ సుస్థిరత నెలకొంది అనేది చెప్పు. అంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓటమి చవిచూడంతో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాని పదవి కోల్పోయారు. అంటే 1978 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఏమైంది, ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 6వ ముఖ్యమంత్రిగా మార్చి 6, 1978న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక తెలంగాణ సమస్య ఇక ఉండదని చెన్నారెడ్డి
ప్రకటించారు. 6 సూత్రాల పథకం అమలు ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రధానంగా 32వ రాజ్యాంగ సవరణ ఆధారంగా వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులు విద్యార్హత నివాసరత 4 సంవత్సరాలకు కుదించారు. అంటే విద్యార్హత నివాసరత 4 సంవత్సరాలకు కుదించారు. అంటే ఫస్ట్ 15 సంవత్సరాలు, తర్వాత 12 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చేసి 4 సంవత్సరాలు. ఇట్లా అంటే ఎంత నుంచి 1919 నుంచి ఎలా కుదించుకుంటూ వచ్చారో చూడండి. దీంతో తెలంగాణ ప్రజల సిద్ధాంతపరంగా ఆచరణాత్మక దెబ్బతీసింది. అంటే రెండోది 6 సూత్రాల పథకం ఆధారంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీని 1974 జనవరి 1వ తేదీ నుంచి రద్దు చేయడం జరిగింది. అంటే అర్థం చేసుకొని, తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉంటేనే తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని లేవనెత్తడం జరుగుతుంది. ఆ ఒక్క అంశం కూడా 1974 తెలంగాణ ప్రాంతీయ కమిటీ లేకుండా చేశారు 1974 జనవరిలో. అంటే దీనికి బదులుగా ఏం చేసి తెలంగాణ వంటి వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్రణాళిక బోర్డులను ఉపసంఘాలు నియమించాలని. అయితే వీటిని కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ఏర్పరిచాయి. అంటే ఈ కమిటీలు కమిషన్లు ఏర్పరిచేది ప్రభుత్వం మీద అంటే ఆచరణాత్మక ప్రభుత్వం అయితేనే చేయగలుగుతాయి. ఆచరణ లేని ప్రభుత్వాలు ఎన్నడూ చేయలేవు అన్నట్టు. అప్పుడు 1985 సంవత్సరంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏకపక్షంగా రద్దు చేసి అన్నింటినీ వాస్తవానికి ఈ విధంగా ప్రణాళిక బోర్డులను ఉపసంఘాలు రద్దు చేసే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా అంటే అనే అంశం సందేహాస్పదం. ఇందులో మూడోది, హైదరాబాద్ నగరంలో విద్యావంతులు చేయడానికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పరిచారు. అయితే దానిలో బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా తెలంగాణ ప్రాంతం వారు నామమాత్రంగానే ఉన్నారు. అంటే చూడండి, అప్పట్లో అంటే ఉద్యోగాల్లో 15 నుంచి 12 నుంచి 4 సంవత్సరాలకు ఇలా లాస్ట్కు విద్యార్థులు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో అంటే సీట్ల కోసం కూడా నామమాత్రమైన అంటే మొత్తం 100 సీట్లు ఉంటే 2, 3, 4 అట్లా ఆ విధంగా చివరికి ఉద్యోగాల విషయంలో కూడా ములికి నిబంధనలు వచ్చిన స్థానికత అర్హతలు 4 సంవత్సరాలకు పెంచడం వల్ల ఉద్యోగాలకు వాళ్ళకు వర్తింపజేసారు. ఈ అర్హతలు పనికి రాకుండా చేయడానికి కొన్ని స్థాయి పోస్టులను అప్గ్రేడ్ చేయడం, దీంతోపాటు సీమాంధ్ర ప్రాంతం వారు ప్రవేశించడం తేలికైంది. అంటే సంవత్సరాలు తగ్గించకపోతే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, 4 సంవత్సరాలు అంటే అందరికీ వర్తింపజేస్తారు. అట్లా 6 సూత్రాల పథకం అమల్లో వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ మార్పులు వచ్చాయి. అంటే దీనివల్ల విద్యార్థులు యువత ఎంతో అసంతృప్తికి మనోవేదనకు గురయ్యారు. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలంతా తరలించుకొని పోతుంటే, మన దగ్గర ఉన్న పోస్టులు వేరే వాళ్ళు తీసుకుపోతుంటే, ఇక్కడున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉద్యోగాలు లేక ఆకలికి అలమటించి చాలామంది మన తెలంగాణ ఉద్యమంలో 360-400 మంది ఈ చనిపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. ఎందుకంటే ఆ పాటికి నిరుద్యోగత పెరిగిపోయి ఉద్యోగాలు లేక యువత పెడుదారి పట్టుతూ లాస్ట్కు తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటేసే పరిస్థితులు నెలకొని అన్నట్టు. ఇవన్నీ కూడా ఏమైంది, తెలంగాణ ఉద్యమంలో చావోరేవు అన్నట్టు పోరాడి తెలంగాణ తెచ్చుకోవడానికి సాధ్యపడ్డది ఇవన్నీ. మరోవైపు కొద్దిమంది యువకులు ఏమైంది, తీవ్రవాద సిద్ధాంత భావజాలానికి ప్రభావితులయ్యారు. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో సంభవించిన అనేక పరిణామాల దృష్ట్యా రాజకీయ స్పష్టత నెలకొనకుండా స్తబ్దతను నెలకొని రాజహింసకు ఎక్కువైంది. 6 సూత్రాల పథకాల సంరక్షణను కూడా ఉల్లంఘించి తెలంగాణలో అక్రమ నియామకాలు జరిగినట్టు తెలంగాణ వాళ్ళు ఆరోపించారు. అంటే మీరు ఒక్కటే గమనించాలి, ఉద్యోగాలు లేవు అంటే 4 సంవత్సరాలకే కుదించారు. ఏంది మనకు ములికి నిబంధన అనేది. అలాగే ఏం చేశారు, సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు కూడా తక్కువ సీట్లు వచ్చినాయి. అలాగే ఉన్న ఉద్యోగాలను అప్గ్రేడ్ చేసి ఆ ఉద్యోగాలు ములికి నిబంధనల కింద రాకుండా చేయడం, ఇవన్నీ అనేది ఏమైంది, మెల్లమెల్లగా ఏమైంది, ఉద్యోగాలు లేక విద్యార్థులు నష్టపోయి ఇలా అన్నిటి కూడా తెలంగాణలో అంటే తెలంగాణ వారు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది, 1972. అంటే ఆ పరిస్థితులు దాపరించినట్టు. అంటే నీకు 1919 నీకు ఒకటి పరమాణం జారీ చేసినప్పటికీ అప్పుడు 15 సంవత్సరాలు ఉన్నది. తర్వాత 6 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం ఇవన్నీ ప్రవేశపెట్టినప్పుడు 12 సంవత్సరాలకు తర్వాత వచ్చి ఇక్కడ ఇప్పుడు 371DE వచ్చే వరకు 4 సంవత్సరాలకు జరిగింది. అంటే ములికి నిబంధన అనేది సంవత్సరాలుగా ఎంత కుదించిరో చూడాలి. అంటే దానివల్ల ఏమైంది, ఉద్యోగాలు ఎన్ని వెళ్ళిపోయినాయో మనం అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. తెలంగాణ ఉద్యమం అనేది మనం అంటే జీవించాలి అందులో, అప్పుడైతేనే నీకు దీని గురించి ఎక్కువ అర్థవంతమైన చదువుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.